ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కుమారి. గుడ్ మార్నింగ్. సో ఈరోజు మార్నింగే నేనైతే ఈ విధంగా రెడీ అయిపోయాను. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ సర్ప్రైజ్ అనేది రివీల్ చేయకూడదు అనుకున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటన్నది. బట్ చెప్పేస్తాను, ఎలాగో కాసేపు అయిన తర్వాత చూస్తారు కాబట్టి, టైటిల్ ద్వారా కూడా మీకు అర్థమైపోతుంది కాబట్టి. అండ్ ఈరోజు నేను మన కో యూట్యూబర్ చాందిని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో ఎగ్జైటెడ్ బికాజ్ మా ఫ్రెండ్షిప్ అయ్యి 1 year అవుతుంది, కానీ ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా మీట్ అవ్వడానికి కుదరలేదు. అండ్ ఈరోజు అయితే నేను తను మీట్ అవ్వడానికి వెళ్తున్నాను, నేను మా హస్బెండ్. సో అగోండి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. కొంచెం లేట్ అయింది మేము స్టార్ట్ అవ్వాలనుకున్న టైము. సో ఇంకా మాతో పాటు మీరు కూడా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఏ డే విత్ చాందిని. సో ముందుగా మేము స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడైతే నా ఫుల్ అవుట్ఫిట్ లుక్ అయితే చూపించేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ బ్యూటిఫుల్ ఫ్లోరల్ డ్రెస్, చాలా కంఫర్టబుల్గా అండ్ చాలా చాలా బాగుంటుంది డ్రెస్ అయితే. అండ్ ఇది ఎక్కడ తీసుకున్నాను ఏంటనేది మొత్తం కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ హ్యాండ్స్ వచ్చి మనకి రఫుల్ హ్యాండ్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు మనకి విడిగా కూడా స్లీవ్స్ ఇస్తారు లోపల. సో మీకు నచ్చినట్టుగా ఒకరు నచ్చితే స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ అవుట్ఫిట్ అయిపోయింది కాబట్టి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈసారి అయితే అనకాపల్లి 2 hours కదా అని చెప్పేసి బైక్ మీద స్టార్ట్ అయిపోయాము. బట్ ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యేసరికి అక్కడికి 3 hours టైం తీసుకుంది. మరి ఎందుకు ఏంటనేది కూడా తెలియదు. సో ఏదైతేనేంటి, మొత్తానికైతే మనం ఇప్పుడు చాంది వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము. అండ్ ఆల్మోస్ట్ నేను రీచ్ అయ్యే టైం వచ్చేసి 12:30 అయిపోయింది. సో ఎప్పటి నుంచో మీట్ అవ్వాలన్న ఎన్ని ట్రయల్స్ వేసామో అన్ని ట్రయల్స్ కూడా ఫెయిల్ అవుతూనే వచ్చాయి. బట్ ఫైనల్లీ మొత్తానికైతే నేను చాంది వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. అండ్ ఇప్పుడు మొత్తం కూడా మా డేని ఎలా మేము స్పెండ్ చేసాము, ఆల్మోస్ట్ నేను 12:30 ఆ టైంకి వెళ్ళాను వాళ్ళ ఇంటికి, లేట్ అయిపోయిందిలేండి. అండ్ తర్వాత నేను మళ్ళీ రిటర్న్ వచ్చి 4:30 ఆ టైంకి రిటర్న్ అయ్యాను. సో ఈ గ్యాప్ అంతా, ఈ టైం అంతా కూడా మేము ఎలా స్పెండ్ చేసాం ఏంటనేది మొత్తం కూడా మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడైతే చాందిని మా కోసం రాగానే వెంటనే డ్రింక్ అయితే ఇచ్చింది. సో డ్రింక్ తాగుతూ బోల్డ్ అండ్ కబుర్లు అయితే చెప్పుకున్నాము. అంటే ఆ కాసేపు అయినా కూడా కబుర్లు చెప్పుకున్నాము. అండ్ దాని తర్వాత ఫుడ్ కూడా మేము వచ్చిన తర్వాత అప్పటికప్పుడు వేడిగా ఉండాలని చెప్పి ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో కుకింగ్ చేసేటప్పుడు కూడా మొత్తం కూడా షూట్ చేసాం, మొత్తం కూడా చూడండి. అండ్ తన ఛానల్లో కూడా వ్లాగ్ వస్తుంది తొందరలోనే. కొంచెం తను ప్రెజెంట్ అయితే మనకి హోమ్ టూర్ సిరీస్ ఇవన్నీ కూడా రన్ అవుతున్నాయి కదా లైక్. సో అవన్నీ కూడా అయిపోయిన తర్వాత మేము మీట్ అయింది తన ఛానల్ కూడా మీరు చూడండి. ఎందుకంటే తన ఛానల్లో నా ఛానల్లో డిఫరెంట్గానే షూట్ చేసాం. మ్యాక్సిమం అన్ని క్లిప్పింగ్స్ కూడా సేమ్ ఉండకూడదు కదా అని చెప్పేసి. సో ఇంకా ఇద్దరు యూట్యూబర్స్ కలిశారు అంటే మీ అందరికీ తెలుసు ఎటువంటి టాక్స్ ఉంటాయని. అండ్ క్లారిటీస్ గురించి కానీ, కెమెరాస్ గురించి కానీ, సో ఈ విధంగా బోల్డ్ అని మాట్లాడుకున్నాం. సో ఎప్పుడు కూడా చాందిని కుకింగ్ చేసేటప్పుడు నేను కూడా మీ అందరిలాగే వీడియోస్లోనే చూసేదాన్ని, కానీ ఫైనల్లీ నేను కూడా దగ్గరుండి తను కుకింగ్ చేసేటప్పుడు చూశాను. అండ్ తను మా కోసం ఏం స్పెషల్స్ చేశారు అన్నది కూడా మీకు చెప్తాను, లైక్ లంచ్ చేసే టైంకి, ఓకేనా? సో ఇదైతే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, చాందిని వాళ్ళ మమ్మీ వాళ్ళ హౌస్ అనమాట, అమ్మ వాళ్ళ హౌస్. అండ్ వాళ్ళ సిస్టర్స్ అండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలు అందరూ కూడా వచ్చారు. తర్వాత ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు అయితే ఓన్లీ చాందిని అండ్ తర్వాత వచ్చి వాళ్ళ మదర్ కూడా ఉన్నారు. అండ్ దాంతోపాటు వాళ్ళ సిస్టర్ అప్పుడే వెళ్ళిపోయారు అనమాట. మళ్ళీ తర్వాత కూడా వచ్చారు. సో మీకు చూపిస్తాను, ఎందుకంటే మిట్టుని తీసుకురావడానికి వెళ్ళారు. సో నేనైతే ఫస్ట్ రాగానే మిట్టుని అడిగాను. అండ్ మిట్టు ఏంటంటే కాల్స్లో బాగా మాట్లాడతాడు, ఎస్పెషల్లీ మా హస్బెండ్తో చాలా చాలా బాగా మాట్లాడతాడు అనమాట. అండ్ దాని తర్వాత నేనేంటంటే మాట్లాడుతూ గ్రహించింది ఏంటంటే తన ఫోన్లో ఈ లాక్ స్క్రీన్ కూడా చూసారు, మొత్తం కుకింగ్కి రిలేటెడ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి. తనకి అప్పుడు అంటుందన్నమాట నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అని. సో ఆ విధంగా అర్థమైంది. సో కుకింగ్ ఏంటంటే సగం మొత్తం కూడా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మేమిద్దరం కూడా కలిసి టెంపుల్కి వెళ్తున్నాము. ఈలోపు ఏంటంటే నాకు చాందిని వాళ్ళ ఇంటి బయట చాలా చాలా బాగా నచ్చింది. కాలనీ కానీ ఆ స్ట్రీట్ అంతా చాలా బాగుంది. లైక్ ఎలా అంటే మొత్తం ముగ్గులతో నింపేశారు, తర్వాత తులసి చెట్టు పూజలు. సో ఇవన్నీ చాలా బాగుంది తెలుసా, బాగా ప్లెజెంట్గా అనిపించింది. సో ఫైనల్లీ ఇక్కడ మీ అందరికీ తెలిసి ఉంటుంది, చాందిని వీడియోస్లో చూసే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ పార్వతీ పరమేశ్వర స్వామి టెంపుల్ అనేది చాలా ఫేమస్. అంటే ఈ 1 month కూడా స్వామి ఇక్కడ మనకి అత్తవారింటికి వస్తారనమాట. ఈ 1 week కూడా ఈ 1 month కూడా మొత్తం కూడా పూజలు చేస్తారు. సో చాలా చాలా బాగా చేస్తారని చెప్పి నాకు చాంది చెప్పింది. సో ఇంటి పక్కనే దగ్గరలోనే ఉంటుంది, వెళ్దామని చెప్పేసి అంటే మేమైతే ఫైనల్లీ వచ్చాము. అండ్ నిజంగా స్వామివారు కూడా చూడడానికి నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించారు అండ్ చాలా బాగా అనిపించింది.
అండ్ దర్శనం అయితే సూపర్గా జరిగింది. మీరు కూడా చూసారు కదా. అండ్ లైవ్లో అక్కడ మొత్తం కూడా మనకి హారతి ఇచ్చేటప్పుడు గంటవి కొట్టి అండ్ పూజవి చేశారు. అందుకోసం మీకు లైవ్లో సౌండ్స్ ఉంచాలని చెప్పి ఉంచేసాము. అండ్ ఇక్కడ ఏంటంటే నేను మా చాందని ఇద్దరం కూడా ఫోటో తీద్దామని నుంచుంటే మా హస్బెండ్ ఏమో వీడియో తీస్తున్నారని అప్పుడే అర్థమైంది. నేను ఫోటో బాగా తీసాను. ఎందుకు చెక్ చేసావా? చెక్ చేయాల్సింది ఒకసారి, ఎందుకంటే అది వేసింది నాకు కెమెరా హ్యాండిల్ లేదు కదా. కానీ గొప్ప కళ ఉంటుంది. హ్యాండ్ లాగేస్తా తెలుసా. ఏంటి టెంపుల్ అంటున్నావా? ఓకేగా. హాయ్ మిట్టు. హలో మాస్టర్. ఇటు పోలీసాము. కింద పెట్టు. మిట్టు బాగున్నావు? నీకోసం ఎంత వెయిటింగ్ తెలుసా. ఏంటి సంగతి? ఇలా తాకూడదు నువ్వు. అయ్యో సిగ్గు. నీకోసం వెయిటింగ్ తెలుసా. సో మేము టెంపుల్ నుంచి వచ్చేసరికి తర్వాత మిట్టు కూడా వచ్చేసాడు. అండ్ మిట్టుకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకోసం నేను తనకి చాక్లెట్ బాక్స్ అయితే తీసుకొచ్చాను. తను వద్దంటున్నాడు, ఎందుకంటే వాళ్ళ మమ్మీ తిడుతుందనో మరి ఏమో వాళ్ళ మమ్మీ వంక చూస్తున్నాడు. సో అప్పుడు వాళ్ళ మమ్మీకి ఏంటి తీసుకోవద్దని చెప్పావా అంటే తను తీసుకో అంటే పాప అప్పుడు తీసుకున్నాడు అనమాట. సో గుడ్ బాయ్ కదా. అండ్ తినైతే బోల్డ్ అండ్ కబుర్లు చెప్పాడు. అండ్ మిట్టుని మీట్ అవ్వాలని అయితే నేను చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను. బికాజ్ తన ఛానల్లో చూసినప్పుడల్లా కూడా నాకు ఎక్కువ మిట్టుతో మాట్లాడాలి డైరెక్ట్గా అని అనిపించేది. సో ఫైనల్లీ నేను అండ్ మా హస్బెండ్ ఇద్దరం కూడా మిట్టుని మీట్ అయిపోయాము. అండ్ మీలాగే మేము కూడా చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. ఎలా అంటే ఒక యూట్యూబర్ని ఛానల్లో చూసి సడన్గా మీట్ అవుతే బాగా అనిపిస్తుంది. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ లంచ్. మిట్టు చూసారు కదా పైన చాక్లెట్ దాచిపెట్టేసుకుంటున్నాడు. వాళ్ళ బ్రదర్స్ ఎవరు తీసుకోకూడదని చెప్పి. అండ్ మీ అందరికీ తెలుసు కదా జోషి అండ్ తర్వాత చెర్రీ ఇద్దరు కూడా వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు. సో వాళ్ళందరూ కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి యూట్యూబర్స్ కాబట్టి అటు సైడ్ చాంది ఇటు సైడ్ నేను ఇద్దరం కూడా కెమెరాస్ పెట్టేసుకొని లంచ్ అయితే చేసేస్తున్నాము. యాక్చువల్లీ మేము లంచ్ చేసేటప్పుడు రియల్ సౌండ్స్ పెడదామని అనుకున్నాము, కానీ చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో టీవీ రన్ అవుతుంది. దానివల్ల మధ్యలో చాలాసేపటి వరకు అయితే సౌండ్స్ వచ్చాయి. సో అందుకోసం నేనైతే సౌండ్స్ పెట్టట్లేదు. సో కొంచెం స్పీడప్లో పెట్టేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మా కోసం చాంది ప్రిపేర్ చేసింది ఏంటంటే చికెన్ బిర్యానీ అండ్ దాంతోపాటు నెక్స్ట్ చికెన్ కర్రీ అండ్ ఫిష్ పులుసు. థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 టేస్టీగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ చాందికి మీ అందరికీ తెలుసు, చాందికి ఏంటంటే ఎవరన్నా పక్కన ఉంటే తప్పకుండా తనకి తినిపించడం అలవాటు. సో అందుకోసం నాకు కూడా ఇక్కడ తినిపించింది. సో చాంది ఫ్రెండ్షిప్ అనేది చాలా చాలా ప్యూర్ అనమాట. ఎందుకంటే మేము కాల్స్లో మాట్లాడిందే కాకుండా రియల్గా కూడా వెళ్ళాను కాబట్టి చాలా బాగా అనిపించింది. సో తన టేస్టీ ఫుడ్ తినడమే కాకుండా తను మీట్ అవ్వడం అండ్ దాంతోపాటు టెంపుల్స్కి వెళ్ళడం. సో ఇలా మా డే అయితే చాలా బాగా రన్ అయింది. సో లంచ్ చేసేసిన తర్వాత మేము మేడపైకి వెళ్ళాము. అంటే వాళ్ళ ఇంటి పైన ఇంకో హౌస్ కూడా ఉంటుందన్నమాట, రూమ్స్ అవి ఉంటాయి. సో అక్కడికి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరం కూడా మాట్లాడాము. ఏం మాట్లాడాము ఏంటనేది కూడా మొత్తం కూడా చూడండి, ఓకేనా. సో ఇక్కడైతే అందరం కూడా లంచ్ చేసేస్తున్నాము. అండ్ టేస్టీ అండ్ సూపర్ లంచ్. సో మీ అందరు కూడా చూస్తున్నారు కదా నేను ఎక్కడ ఉన్నాను అన్నది, చాంది వాళ్ళ ఇంట్లో. సో మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇక్కడికి నేను రావడానికి. అండ్ దాంతోపాటు ఫస్ట్ థింగ్ మెయిన్ రీజన్ నేను రావడానికి చాందికి సారీ చెప్పడానికి. మీరు అనుకోవచ్చు ఫోన్లో చెప్పొచ్చు కదా, డైరెక్ట్గా వచ్చి చెప్పాల్సిన అవసరం ఏంటని. ఫోన్లో చెప్పే సారీ కాదు ఇది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను తిన హౌస్ వార్మింగ్కి నేను వెళ్ళలేదు. చాలామంది ఆల్రెడీ లైవ్లో అండ్ కామెంట్ సెక్షన్స్లో అడిగేశారు కూడా, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా. ఎందుకు వెళ్ళలేదు ఏంటనేది చాందికి తెలుసు, కానీ మా మీద కొంచెం కోపం అయితే పడ్డది. మాట్లాడలేదు కూడా కొన్ని రోజులు, వీళ్ళతో అన్ని రోజులు మాట్లాడడం ఫస్ట్ టైం.
వీళ్ళిద్దరితో. ఇప్పుడు దాకా ఎప్పుడు మాట్లాడకండి, ఎప్పుడు లేము, ఎందుకంటే డైలీ కాల్స్ ఉంటాయి మాకు. Daily ఉంటాయి. బట్ ఈ పర్టికులర్ డేస్ అయితే కొన్ని డేస్ అయితే ఏదైనా, ఏ ఎమోషన్ అయినా, హ్యాపీ అయినా, సాడ్ అయినా వెంటనే ఫోన్ వచ్చేస్తుంది. ఇద్దరికి కూడా చక్కగా గ్రూప్ కాల్స్ చేసుకోవటం, సూపర్ గా మాట్లాడుకుంటాము. ఇంకంటే నేను కూడా హైదరాబాద్ లో ఒక్కదాన్నే ఉంటాను కదా, అంటే ప్రవీణ్ నేనే కదా ఉంటాం. వీళ్ళకి కాల్ చేస్తే ఏంటంటే నాకు అలా అనిపించదు అనమాట, వీళ్ళు నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది, వీడియో కాల్స్ అవి చేసుకోవడం ఇవన్నీ కూడా. అలాంటిది హౌస్ వార్మింగ్ కి పెద్ద పెద్ద అకేషన్ కి రాలేనందుకు నాకు ఒళ్ళు మండిపోయింది అసలు. చాలా చాలా కోపం వచ్చింది. అంటే హౌస్ వార్మింగ్ అప్డేట్స్, ప్రతి అప్డేట్స్ నేను వీళ్ళకి ఫోటోస్ అవన్నీ షేర్ చేసేదాన్ని. వీళ్ళు కూడా అంతే, ఏమైనా షాపింగ్ ఏమైనా వెళ్ళినా షేర్ చేస్తారు ప్రతి మూమెంట్ ని కూడా కన్ఫర్మ్ గా ఎవరు చెప్పినా చెప్పకపోయినా మేము మాత్రం కన్ఫర్మ్ గా షేర్ కన్ఫర్మ్. నేను, మధు అండ్ చాందీ కూడా. ఈ ఫ్రేమ్ లో మధు కూడా మిస్ అయింది ఈసారి. మీ అందరికి తెలుసు ఎందుకు మిస్ అయింది అన్నది. తన ఛానల్ హ్యాక్ అయింది కదా, సో ఆ టెన్షన్స్ లో ఉంది తను. అది ఒక 2 days లో అది మొత్తం క్లియర్ అయిపోతుంది. తను వద్దామనుకుంది 100%, బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఛానల్ ఇలా అవ్వడం వల్ల సో అలా అనమాట. అండ్ కుమారి 100% ఈసారి నన్ను కలవాలని గట్టిగా పెట్టుకుని వచ్చింది. సో నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ చెప్పు, మన ఫ్రెండ్షిప్ ఎన్ని ఇప్పుడు మా ఫ్రెండ్షిప్ ఆల్మోస్ట్ December 28th 1 year ఫినిష్ అవబోతుంది. సో ఈ 1 year లో పెళ్ళాన్ని మీట్ అవ్వాలని చాలా చాలా ట్రై చేసాము. మేము కలవలేదు తెలుసా, ఇదే ఫస్ట్ టైం కలవటం. కానీ అసలు ఆ ఫీలింగే లేదు, మేము ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను ఫీలింగ్ లేదు. కాకపోతే వన్ థింగ్ ఉంది ఏంటంటే సూపర్ డూపర్ ఎక్సైటెడ్ అయితే నాకు అనిపించింది. ఎస్పెషల్లీ నీకు? నాకు కూడా ఆబ్వియస్ గా ఉంటుంది. నేనైతే చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను. హైదరాబాద్ వస్తే ఇంకా బాగుంటది. వస్తాం తప్పకుండా, బట్ ఇక్కడ మాకు కొంచెం దగ్గర కదా అన్నట్టు వచ్చాము. అండ్ నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా రావడం నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. ఇంకా నేను ఒక్కదాన్ని వచ్చుంటే కొంచెం ఏదోలా అనిపించేదేమో, కానీ ఇద్దరు రావడం వల్ల సూపర్ హ్యాపీ. అండ్ ఈరోజు మా కోసం హ్యాపీగా తిను ఇక్కడికి రావడమే కాకుండా నాకు నచ్చిన స్పెషల్ రెసిపీస్ చేసింది. దాంతోపాటు టెంపుల్స్కి, ఫేమస్ టెంపుల్స్కి తీసుకెళ్ళింది. అండ్ ఇంకో టెంపుల్ కూడా ఇప్పుడు వెళ్ళబోతున్నాము. సో అది కూడా మీకు షేర్ చేస్తాను ఎక్కడికి వెళ్తాను ఏంటన్నది. సో మేమైతే నా డేని నేను సూపర్ ఫుల్లీ హ్యాపీగా ఎంజాయ్ చేశాను. మీరు అందరూ కూడా బ్లాగ్ చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ చాందీ మా సబ్స్క్రైబర్స్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఆల్మోస్ట్ మన చాందీ అందరికి తెలుసు అనుకోండి, ఒకవేళ ఎవరికైనా మీకు తెలియకపోయినా చాందీ బీయింగ్ ఉమెన్ అని చెప్పేసి తన ఛానల్ నేమ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ రీసెంట్గా తిని హౌస్ వార్మింగ్ ప్రోమో పెట్టింది, సూపర్ ఉంది అసలు. ఇల్లు మాత్రం మైండ్ బ్లోయింగ్. మా పేరెంట్స్ వీడియో చూసినంతసేపు కూడా చాలా బాగుంది అంటూనే ఉన్నారనమాట, అంతలా బాగుంది. ఐ హోప్ మీ అందరు కూడా చూసారని అనుకుంటున్నాను. ఇంటీరియర్స్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగా డిజైన్ చేయించుకుంది. అండ్ తిన థింకింగ్ లెవెల్ కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది. మా హస్బెండ్ ఒకలాగా ఉంటుంది, సింపుల్. నాది కుమార్ కొంచెం మాట్లాడే విధానం కానీ, అవతలను రిసీవ్ చేసుకోవడం కానీ ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. అందువల్ల చాలా తక్కువ టైంలో మేము చాలా చాలా క్లోజ్ అయ్యామన్నమాట. అసలు మేము ఎలా మీట్ అయ్యామన్నది కూడా తెలియదు. అంతే, జస్ట్ ఒక కాల్. ఫస్ట్ లో అండి అనేవాళ్ళం. సో అంతలా అయిందనమాట మా ఫ్రెండ్షిప్ అన్నది. సాధారణంగా నాకు ఏ ఫ్రెండ్షిప్ అంటే అన్ని ఫ్రెండ్షిప్స్ అంటే ఇష్టం, కాకపోతే కొంచెం భయం. కానీ ఈసారి మాత్రం సూపర్ హ్యాపీ విత్ యువర్ ఫ్రెండ్షిప్. ఐ హోప్ సారీ లాంగ్ లాస్టింగ్ కాదు, నన్ను క్షమించాలని అనుకుంటున్నాను. నేను అలాంటిది ఏం లేదు. నేను మళ్ళీ కాల్ చేసా కదా, నాకు కొంచెం టైం పట్టింది అనమాట. వీళ్ళు రాసరికి మినిమం 3 days 4 days 10 days మాట్లాడలేదు నేను. అంటే మెయిన్ ఇది కదా, వీడియోస్ బిజీలో ఉన్నావు కదా అని చెప్పేసి ఆల్మోస్ట్ 10 days తెలుసా ఫ్రెండ్స్. ఫోన్స్ లిఫ్ట్ చేయలేము, మెసేజ్ రిప్లైస్ లేవు, మేము మాట్లాడడం అన్నట్టు పెట్టేసేది. అంటే ఐ మీన్ మెసేజెస్ అన్నీ కూడా అలా ఉండేది, అంత కోపం. సో నేను కూడా అలాగే అనుకున్నాను, పోలే తను కోపంలో అర్థం ఉంది అని అనుకున్నాను. బట్ తర్వాత తను కూడా మమ్మల్ని అర్థం చేసుకుంది. మీ అందరూ వీళ్ళు కనుకొచ్చి ఉండే హౌస్ వార్మింగ్ ఇంకా 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 కలర్ఫుల్ గా ఉండేది. మీ అందరికి కూడా ఎక్స్పెక్టేషన్స్ మన ముగ్గురు కామన్ సబ్స్క్రైబర్స్ కి కూడా చాలా చాలా బాగుండేది, సర్ప్రైజింగ్ గా ఉండేది, బాగుండేది, చాలా చాలా బాగుండేది. మేము అయితే వీళ్ళు ముందు చెప్పారు టిక్టాక్లు చేద్దాము, రీల్స్ చేద్దాము, చాందీ రీల్స్ అవి చేయించేద్దాము అని చెప్పి ప్లాన్ వీళ్ళిద్దరు. మొత్తానికి అయితే మీట్ అయ్యాం కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే మమ్మీ వాళ్ళ ఇంట్లో కాకుండా హైదరాబాద్ లో అయితే నాకు ఇంకా ఫుల్ ప్లెడ్జెడ్ గా ఉండేది. అంటే ఏదైనా అంటే కొత్త ఇంటికి వచ్చారు మెయిన్ అని చెప్పి ఉంది. ఎగ్జాక్ట్ అంటే నాకు నార్మల్లీ హైదరాబాద్ అంటేనే ఇష్టం. సో హైదరాబాద్ కానీ 4 times ఆల్మోస్ట్ కలుద్దాం అనుకుని క్యాన్సిల్ అయిపోయింది కదా. చాలా ఇది ఒక్కసారి కాదు, మేము ఇది కూడా బయలుదేరాము అనుకుంటేనే ప్లాన్స్ వేసుకుందాం అని అనుకుని
నేను రాత్రి కూడా అనుకున్నాను ఎక్సైట్ అవ్వద్దు అసలు ఎక్సైట్ అవ్వద్దు మళ్ళీ కానీ ఆబ్వియస్ గా ఎక్సైట్మెంట్ అనేది వస్తుంది. నాకైతే నేను మార్నింగ్ బయలుదేరినప్పుడు ఎప్పుడు మీట్ అవుదాం, మిట్టుతో ఎప్పుడు మాట్లాడదాం, నిన్ను ఎప్పుడు మీట్ అవుదాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు చాందీ వీడియోస్లో కన్నా బయటే సూపర్ క్యూట్ అనిపించింది మిట్టు కూడా. తనంటే అంటే వీడియోలో బాగాలేదా అని అలా ఏం కాదు, ఏంటంటే కంప్లీట్లీ వీడియోస్ లో ఏంటంటే మన అందం అనేది సగం, కొంతమంది కెమెరాస్ లో బాగోరు, కెమెరాస్ లోనే బాగుంటారు డిఫరెంట్. సో అలాగా తను నాకైతే బయటే బాగా నచ్చింది, క్యూట్ గా జిడ్డుగా అలా ఏం లేదు. సో మా కోసం అంత కష్టపడి ఫుడ్ రెసిపీస్ కానీ అన్ని కూడా చేసినందుకు తక్కువైనా నాకు నచ్చింది చేశారు కాబట్టి నేను హ్యాపీ. మీరు అక్కడికి వస్తే హ్యాపీగా మన బాల్కనీలో సెలబ్రేట్ చేసుకోవచ్చు, బార్బిక్యూస్ ఇవన్నీ సూపర్ డూపర్ గా చేసుకోవచ్చు. అవును. సో అది గైస్ వ్లాగ్ అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తుండండి. మళ్ళీ మేము అందరితో కాసేపు అయిన తర్వాత మాట్లాడతాం, ఓకేనా? బాయ్ చెప్పి. మన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫొటోస్ పోస్ట్ చేస్తుంది కుమారి. సో తన ఇన్స్టాగ్రామ్ ది కానీ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తుంది, ఫాలో చేయండి. అండ్ ఈరోజు అమ్మవారిది కూడా దర్శనం చాలా బాగుంది. సో ప్రసాదాన్ని కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను గట్టిగా అంటే నేను పార్వతీ పరమేశ్వరుని నమ్ముతాను కదా, మీరు నా బ్లాగ్స్ లో చూస్తుంటే. సో అందువల్ల తీసుకెళ్ళాను అనమాట అక్కడికి. చాలా హ్యాపీగా అనిపించింది, అంటే బ్లెస్డ్ గా ఫీల్ అయ్యారు అనమాట. చెప్పునుకంబిక అమ్మవారి టెంపుల్కి వెళ్తాము. అండ్ వీళ్ళు కూడా తొందరగా బయలుదేరిపోతున్నారు ఈ రోజు, ఎందుకంటే మళ్ళీ నైట్ చాలా దూరం నుంచి వచ్చారు వీళ్ళు. ఆల్మోస్ట్ 3 hours జర్నీ బైక్ మీద వచ్చారు. నాకు అదే ఆశ్చర్యం వేసింది, బాప్రే బస్ మీద వచ్చేయచ్చు కదా, లేదంటే క్యాబ్ లో వచ్చేయచ్చు కదా అంటే మాకు అలవాటే మేము వచ్చేస్తామని చెప్పి బాగా స్ట్రెయిన్ అయిపోయారు. సో మళ్ళీ ఈవినింగ్ అయిపోయేసరికి చలి అది వచ్చేస్తుంది కదా, చలిలో అంత దూరం వెళ్ళలేరు, అందుకని తొందరగా స్టార్ట్ అయిపోతున్నారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంత దూరం నుంచి నిజంగా నువ్వు గృహప్రవేశం రాలేదు, నేను హర్ట్ అయ్యాను అని అర్థం చేసుకుని అంత దూరం నుంచి రావడం నాకు చాలా చాలా నచ్చింది. అలా అంటే తిని ఇన్ కేస్ రాకపోయినా నేను హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని, ఎందుకంటే తిను 100% ట్రై చేస్తుంది రావడానికి కలవటానికి. అంటే చాలా దాన్ని ఏంటంటారు, ఎటువంటి కల్మషం ఏమి ఉండదు అన్నమాట తన ఆలోచనలో. నాకు అది బాగా నచ్చుతుంది. సో అదన చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. మిట్టు వచ్చేసి అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని కనిపించట్లేదు. అది మిట్టు పోలీస్ మామ అంటూ ఉంటాడు ప్రసాద్ అని. వీడియో కాల్స్ చేస్తాం కదా అప్పుడు అందులోనే. సో బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది. మేము అలా ఎంతసేపు అయినా మాట్లాడతాం, ఎందుకంటే మేము ఫస్ట్ టైం కలిసిన ఎక్సైట్మెంట్ లో చాలా ఎక్కువ మాట్లాడతాము. ప్రవీణ్ అనుకుంటే ఇంకా అదిరిపోయేది, మా వెనకాల వాళ్ళిద్దరు కూడా నించుని ఉండేవారు. రండి అన్నయ్య, మీరు కూడా మాట్లాడండి. మీరేం మాట్లాడండి అన్నయ్య. ప్రవీణ్ కూడా అసలు ఏం మాట్లాడరు, అసలు స్క్రీన్ ఆఫ్ అయితే అన్ని మాట్లాడచ్చు. వాళ్ళ గృహప్రవేశానికి చాందిని వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళడానికి అవ్వలేదు, సరే తను వచ్చి కలవాలని చెప్పేసి వచ్చాము. చాలా చాలా హ్యాపీగా ఉందండి, మీరు అంత దూరం నుంచి వచ్చారు నా కోసం. చాలా చాలా థ్యాంక్ యూ. చూడకండి తన వైపు నువ్వు చెప్పు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అని చెప్పు. ఓకే ఫ్రెండ్స్ బాయ్, మళ్ళీ కాసేపు మాట్లాడుతున్నాం అందరితో బాయ్. సో ఇక్కడ కాసేపు మేమైతే మొత్తం ఆల్బమ్స్ అన్నీ కూడా చూస్తున్నాము. ఫోటో కూడా లేదా? అయ్యో నిజమేనా నీ ఫోటో? అదిగో పెట్టు, అదిగో నీ ఫోటో. నువ్వు పెద్దోడు అయిపోయాడు అప్పుడే. ఇప్పుడు ఫోటో తెచ్చుకో, గృహప్రవేశం ఫోటోలు వస్తాయా? ఆ ఫ్రేమ్ చేద్దాం. అసలు నీకు ఒక్క ఫోటో కూడా ఇట్లేదు అసలు కదా. సో చూసారు కదా, అక్కడ ఏంటంటే మిట్టు అలిగాడు అనమాట. ఏంటి నేను ఒక్క ఫోటోలో కూడా లేను, నా ఫొటోసే లేవు అని చెప్పేసి అలిగాడు అనమాట. ఏంటి చాందీ ఫంక్షన్ ఉంటుంది కదా, హాఫ్ సారీ ఫంక్షన్, ఆ వీడియోలో ఆ ఫొటోస్లో తను లేడంట, అందుకోసం ఏడుస్తున్నాడు. నాకైతే భలే క్యూట్గా కొంచెం నవ్వు కూడా వచ్చింది అనుకోండి. ఆర్మీ అవుతావా? ఐపీఎస్ అవుతావా? ఫుల్ థాట్ రావడం గ్రేట్. అన్ని చిన్నప్పటి నుంచి ఆ సాంగ్ తీసుకున్నట్టు బాగానే. ఏ సాంగ్? అదే నాకు సరేలేదు నీకెవరా
సర్లే నీకు ఎవరంట ఏంటి ఎండబెట్ట మామ పట్టుకెళ్ళిపోయినట్టుంది కిందకి. సో మొత్తం ఆల్బమ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత చూసేసిన తర్వాత మేమైతే టెర్రస్ మీదకి వచ్చాము. అండ్ యాక్చువల్లీ ఇక్కడ చాందీ నేను ఇద్దరం ఫొటోస్ దిగుదామని చెప్పి వచ్చాము. అండ్ దాంతోపాటు నేను కూడా బోల్డెన్ ఫొటోస్ దిగాను. బికాస్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం ప్లాంట్స్ ట్రీస్ ఇవన్నీ కూడా బాగున్నాయి అనమాట. అందుకోసం ఫొటోస్ అన్నీ దిగి కాసేపు పైన కూడా టైం స్పెండ్ చేసి ఇంకా కిందకి వచ్చేసాము. వెళ్ళేటప్పుడు చాందీకి ఏంటంటే నీకు ఆల్రెడీ చెప్పాను తనకి ఏం పెట్టద్దు అని చెప్పి, అయినా కూడా ఫార్మాలిటీ కదా నువ్వు సడన్గా వచ్చావు ఇంకా బాగా పెడుతున్నావు అని చెప్పేసి అది ఇది అని అంది. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మీ మమ్మీకి కానీ మీ ఫ్యామిలీ అందరికీ కూడా. బికాస్ చాలా బాగా నన్ను రిసీవ్ చేసుకొని అండ్ చాలా అంటే చాలా బాగా నాకైతే హ్యాపీగా అనిపించింది. ఫుడ్ పరంగా కానీ నన్ను రిసీవ్ చేసుకునే విధానం కానీ అన్నీ బాగా నచ్చాయి. అండ్ చాందీ పెట్టిన శారీ అనేది మీకు నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను. బికాజ్ ఈ వీడియో చాలా లెందీగా అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ నేను వచ్చే వ్లాగ్లో తప్పకుండా మీకు చూపిస్తాను, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా చాందిని నేను స్కూటీ మీద వెళ్దామని అనుకుంటున్నాము. బికాజ్ ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడు ఇంకో టెంపుల్కి మీకు చెప్పాము కదా, ఇంకో టెంపుల్కి వెళ్తున్నాము ఇప్పుడు. అండ్ ఇక్కడైతే నేను చాందీ స్కూటీ ఎక్కాను. అండ్ దాంతోపాటు మా బండి మీద ఏమో మిట్టు ఎక్కాడనమాట. ఎందుకంటే చెప్పాను కదా వాళ్ళ మాము అంటే చాలా ఇష్టమని. సో మా హస్బెండ్ని మాము అంటాడు, నన్నేమో కుమారి అత్త అంటాడు అనమాట. సో ఆ విధంగా మేమైతే నాకు స్కూటీ అంటే చాలా ఇష్టం అండి. ఎస్పెషల్లీ మీకు ఆల్రెడీ ఎప్పుడో ఒకసారి చెప్పాను కూడా, స్కూటీ ఎక్కడం ఇష్టం అండ్ డ్రైవ్ చేయడం కూడా ఇష్టమే. సో అందుకోసం ఇక్కడైతే మేము ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క బండి ఎక్కేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము వెళ్ళింది ఇక్కడ ఏంటంటే ది ఫేమస్ టెంపుల్, అనకాపల్లిలో ఫేమస్ టెంపుల్. మీ అందరు చాందీ బ్లాగ్స్ చూస్తే తెలిసే ఉంటుంది కదా, నూకలమ్మ వారి టెంపుల్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ మేము లోపల కూడా కొంచెం కింద అయితే షూట్ చేసాము. అండ్ ఈవినింగ్ 4 ఆ టైంకి వెళ్ళామన్నమాట. ఎందుకంటే మార్నింగ్ చూసారు కదా మేము రావడం ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ వచ్చాము. తర్వాత లంచ్ చేయడం కానీ టెంపుల్కి వెళ్ళడం కానీ తర్వాత సో అలా టైం అయితే స్పెండ్ చేసాము. ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చాము. అండ్ ఈ టెంపుల్లో కూడా చాలా బాగా అనిపించింది. దర్శనం కూడా చాలా ఫాస్ట్గానే అయిపోయింది. ఎందుకంటే ఇంక 4 ఆ టైం కంటే తక్కువగానే ఉన్నారు జనాలు అయితే. సో ఈ టెంపుల్ అనేది చాలా ఫేమస్. ఎవరైనా కూడా కన్ఫర్మ్గా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని వెళ్తారంట. అండ్ నేను కూడా చూసాను అక్కడ బండి మీద వెళ్ళే వాళ్ళు కానీ అందరూ కూడా మంచిగా ఆగి మరి దండం పెట్టుకొని వెళ్తున్నారనమాట. సో నార్మల్గా అయితే పర్టికులర్ టైం ఏదో ఉంటుంది, చాందీ చెప్పింది కూడా నేను మర్చిపోయాను. సో ఆ పర్టికులర్ టైంలో చాలా రష్గా ఉంటుందంట. సో అందుకోసం మేము వెళ్ళిన టైం చెప్పాను కదా ఖాళీగానే ఉంది, మొత్తం కూడా హ్యాపీ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అండ్ దాంతోపాటు ఏంటంటే అమ్మవారిని దండం పెట్టుకున్న తర్వాత మనం బయటకు వచ్చేసే దారిలో పోతురాజు కూడా ఉంటారు. సో ఆ స్వామికి కూడా కన్ఫర్మ్గా దండం పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ అమ్మవారి మెయిన్ గర్భగుడిలో కాకుండా బయట కూడా ఇలా చెట్టు దగ్గర అమ్మవారికి చిన్న విగ్రహం ఉంటుంది. అక్కడ ఏంటంటే అందరూ కూడా ఐ థింక్ ప్రసాదమో ఏదో చెప్పించాంది, నాకు మర్చిపోయాను నేను. సో అక్కడ అంతా కూడా పెట్టుకుంటారనమాట నాకు నైవేద్యం లాగా. అండ్ ఇక్కడైతే పైన అమ్మవారి పైన ఏంటంటే మంత్రాలు ఉంటాయి, అవన్నీ కూడా చదువుకుంటున్నాము. అండ్ తర్వాత వచ్చి ఇక్కడ చాందిని మాకు సెండ్ ఆఫ్ అయితే ఇస్తుంది అనమాట. ఇక్కడ చెప్తుంది మీరు తప్పకుండా రావాలని. అండ్ మేము కూడా హైదరాబాద్ రావాలని మళ్ళీ చెప్తుంది అనమాట. సో మిట్టు ఏంటంటే పాపం చాలాసేపు మా బండి మీద ఉన్నాడనమాట. ఇంకా వాళ్ళ ఇంటికి మళ్ళీ వస్తామేమో, మా హస్బెండ్ కూడా చెప్తున్నారనమాట ఇంకా ఉండు అని చెప్పేసి. బాయ్ బాయ్.